మనలో చాలామందికి అత్యంత విలువైన ఆస్తి ఏది అంటే టక్కున గుర్తొచ్చేది డబ్బే కదా. కాని అసలు నిజమది కాదు. ఈరోజు మనం ఒక అలాంటి వనరు గురించి మాట్లాడుకోబోతున్నాం. దాన్ని మనం నిజంగా ఎప్పటికీ తిరిగి పొందలేం. ఒకసారి పోయిందంటే ఇక శాశ్వతంగా పోయినట్టే. అదే మన అందరి అసలైన ఈ మాటలు ఎంత నిజమో కదా. ఒక్కసారి ఆలోచించండి. డబ్బు పోతే కష్టపడి మళ్ళీ సంపాదించుకోవచ్చు. వస్తువులు పోతే సరే మళ్ళీ కొనుక్కోవచ్చు. కాని గడిచిపోయిన ఒక్క క్షణం, ఒక్క సెకను దాన్ని తిరిగి తీసుకురాగలమా? అస్సలు తీసుకురాలేం. ఈ ఒక్క విషయమే సమయాన్ని అన్నిటికన్నా భిన్నంగా చాలా ప్రత్యేకంగా నిలబెడుతుంది. సరే, మన మొదటి విభాగం అంతిమ వస్తువు. అసలు సమయం ఎందుకు డబ్బు, ఆస్తులు, ఇలా మనం చూసే ఏ భౌతిక వస్తువు కన్నా కూడా అంత భిన్నమైనది, ఎందుకంత విలువైంది అనే విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సమయానికి డబ్బుకు మధ్య ఉన్న తేడా చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించొచ్చు, కానీ గడిచిపోయిన ఒక్క క్షణం అంతే సంగతులు. అది తిరిగి రాదు. డబ్బు కొందరి దగ్గర చాలా ఉంటుంది, కొందరి దగ్గర చాలా తక్కువ ఉంటుంది. కాని సమయం, అది మాత్రం పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ రోజుకు సరిగ్గా 24 గంటలే ఇస్తుంది. ఇది కదా అసలైన సమానత్వం. బహుశా ఇదే సమయాన్ని అంత అమూల్యమైనదిగా మార్చేస్తుంది. ఇప్పుడు మన రెండో విభాగానికి వద్దాం. అసలు సమయం ఎందుకంత అమూల్యమైనది, దానికంత ప్రత్యేకత, అంత శక్తి ఎలా వస్తుంది, దాని వెనకున్న అసలు లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సమయానికి సంబంధించి 3 చాలా ముఖ్యమైన నిజాలున్నాయి. మొట్టమొదటిది, ఇది పునరుత్పాదకం కానిది. అంటే ఏంటి? సింపుల్, ఒకసారి గడిచిపోతే మళ్ళీ రాదు, అంతే. రెండోది, ఇది చాలా పరిమితమైనది. మనలో ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఉండే టైం లిమిటెడ్. ఇక చివరిగా, ఇది అంతిమ సాధనం. మనం జీవితంలో ఏ పని చెయ్యాలన్నా, ఏదైనా సాధించాలన్నా, ఏ అనుభవాన్ని పొందాలన్నా దానికి కావలసిన బేస్ సమయమే. ఓకే, ఇప్పుడు మూడో విభాగానికొచ్చేశాం, కేటాయింపు కళ. సరే, సమయం ఇంత విలువైందని మనకు తెలిసింది, బాగుంది. కాని దాన్ని ఎలా వాడాలి? అసలు పాయింట్ అదే కదా. ఇప్పుడు కేవలం తెలుసుకోవడం దగ్గర ఆగిపోకుండా దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. ఇప్పుడు ఒక పవర్ఫుల్ ఐడియాని చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పెద్ద బిజినెస్ని ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా, ఎంత వ్యూహాత్మకంగా నడుపుతామో, మన సమయాన్ని కూడా అచ్చం అలాగే మేనేజ్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి గంటని, ప్రతి నిమిషాన్ని ఒక ఖర్చులా కాకుండా ఒక పెట్టుబడిగా చూస్తే, అలా చూసినప్పుడు మన నిర్ణయాలు ఎలా మారిపోతాయో కదా. మన సమయాన్ని ఊరికే ఖర్చు చెయ్యకుండా ఒక ఇన్వెస్ట్మెంట్లా మార్చడానికి ఇక్కడొక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ స్టెప్, ప్రయారిటైజ్ చేయడం. అంటే జీవితంలో మనకు నిజంగా ఏది ముఖ్యం అని క్లియర్గా తెలుసుకోవడం. సెకండ్ స్టెప్, కేటాయించడం. ఆ ముఖ్యమైన పనుల కోసం క్యాలెండర్లో ప్రత్యేకంగా టైం బ్లాక్ చేయడం. ఇక ఫైనల్గా మూడో స్టెప్, ఫోకస్. ఆ కేటాయించిన టైంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తిగా ఆ పనిమీదే దృష్టి పెట్టడం. అయితే దీనికోసం మన జీవితాన్ని మొత్తం తలక్రిందులు చేయాల్సిన అవసరం లేదు. రోజుకి జస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాలు అంతే. అంత సమయం ఏకాగ్రతతో మన లక్ష్యం వైపు పనిచేసినా చాలు. అది కాలక్రమేణా నిజంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న అడుగులే కదా పెద్ద మార్పుకు దారితీసేది. సరే, ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం, మానవ సవాలు. ఇక్కడే అసలు ట్విస్టుంది. సమయం విలువైందని మనందరికీ తెలుసు, అవునా? కాని మన ప్రవర్తన ఎప్పుడూ ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఉండదు. ఈ తెలిసిన దానికి, చేసేదానికి మధ్య ఇంత గ్యాప్ ఎందుకొస్తోంది? మనం మనల్ని నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. సమయమంత ప్రెషస్ అని తెలిసి అదేదో అపరిమితంగా ఉన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తాం? దాన్నెందుకంత తేలిగ్గా వేస్ట్ చేస్తాం? మన అత్యంత విలువైన ఆస్తిని మనకు ఏమాత్రం ఉపయోగపడని పనుల మీద ఎందుకు ఖర్చు చేస్తాం? దీనికి సమాధానం ఆపర్చ్యూనిటీ కాస్ట్ లేదా అవకాశపు వెల అనే ఒక కాన్సెప్ట్లో దాగి ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక పని చేస్తున్నామంటే అదే సమయంలో చెయ్యగల వేరే పనులన్నింటినీ వదులుకుంటున్నామని అర్థం. ఉదాహరణకు, 1 గంట సోషల్ మీడియాలో స్క్రోల్ చేయాలని నిర్ణయించుకున్నామనుకోండి. దాని అర్థమేంటి? అదే గంటలో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడాన్ని, ఫ్యామిలీతో మాట్లాడటాన్ని లేదా ఎక్సర్సైజ్ చేయడాన్ని వదులుకున్నట్టే. ప్రతి ఎంపికకు మనం చెల్లించే వెలే ఇదే. ఒక మామూలు రోజుని తీసుకుని చూస్తే మన సమయం ఎలా పంచుకుంటున్నామో మనకే అర్థమవుతుంది.
కొంత భాగం మన లక్ష్యాల కోసం, ముఖ్యమైన పనుల కోసం, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్లా మారుతుంది. కానీ బాధాకరమైన విషయమేంటంటే చాలా భాగం డిస్ట్రాక్షన్స్తో, మనకు ఏమాత్రం ఉపయోగపడని పనులతో వృధా అయిపోతుంది. ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఏంటంటే ఈ రేషియోని మార్చడమే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం ఆఫీసు పనిలో ప్రొడక్టివిటీ గురించి మాత్రమే కాదు. ఇది మన జీవితం మొత్తం గురించిన విషయం. మనం డబ్బుతో ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకుంటామో, అలాగే సమయంతో కూడా ఒక టైం పోర్ట్ఫోలియోను సృష్టించుకోవాలి. అంటే మన కెరియర్కి, ఫ్యామిలీకి, మన పర్సనల్ గ్రోత్కి, మన ఆరోగ్యానికి, ఇలా జీవితంలోని అన్ని ముఖ్యమైన భాగాలకి స్పృహతో సమయాన్ని పెట్టుబడిగా పెట్టడం అన్నమాట. ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. సమయం ఒక వారసత్వంగా. ఇప్పటివరకు సమయాన్ని ఒక రోజువారీ వనరుగా చూశాం. కానీ ఇప్పుడు దాన్ని మన భవిష్యత్తుకు, మనమీ ప్రపంచంలో వదిలివెళ్లాలనుకునే వారసత్వానికి పునాదిగా చూద్దాం. సమయం అచ్చం కాంపౌండ్ ఇంట్రెస్ట్లా పనిచేస్తుంది. చక్రవడ్డీలాగా అనమాట. మొదటి సంవత్సరంలో మనం వేసే ఒక చిన్న పునాది 5వ సంవత్సరానికొచ్చేసరికి పెరగడం మొదలవుతుంది. ఇక 10వ సంవత్సరానికి అది మనం ఊహించని స్థాయికి చేరుకుంటుంది. ఈరోజు మనం వేసే చిన్న చిన్న అడుగులే, మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే భవిష్యత్తులో ఎంత పెద్ద ఫలితాలనిస్తాయో మనం ఊహించలేం కూడా. ఫైనల్గా మనం జీవితంలో కోరుకునే ప్రతీదీ అంటే మంచి సంబంధాలు, మధురమైన జ్ఞాపకాలు, ఆర్థిక స్వేచ్ఛ, కొత్త నైపుణ్యాలు, ఇలా అన్నీ కూడా సమయమనే పునాదిపైనే నిర్మించబడతాయి. సో సమయమంటే కేవలం గోడమీదున్న గడియారం కాదు, అది మన జీవితాన్ని నిర్మించుకోవడానికి దేవుడిచ్చిన ముడిసరుకు. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనందరి సమయం పరిమితమైనది. మరి దానిని మనం ఎలా పెట్టుబడిగా పెడుతున్నాం? మనం ఖర్చు చేస్తున్నామా లేక ఇన్వెస్ట్ చేస్తున్నామా? తిరిగి పొందలేని ఈ అమూల్యమైన సంపదను ఎలా వాడుతున్నామో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయమిది.